నేడు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డితో కలిసి ఏర్పాట్ల పరిశీలన. ఏటా తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించనున్న ప్రభుత్వం. సెక్రటేరియట్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అంటూ ఒక వార్త. 17 ఫీట్ల హైట్లో 3 ఫీట్లు గద్దె తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటిది. మనం నిన్న అనుకున్నాం, అధికారికంగా ప్రభుత్వం చెప్పలేదు అనుకున్నాం, కానీ ప్రభుత్వం అదే విగ్రహాన్ని ఫైనల్ చేసింది. దాదాపుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, తమ్ముడు సాయి, ఈ విగ్రహమే. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ సగటు ఇంటి ఆడపడుచు విగ్రహాన్ని రూపంలోకి తీసుకొచ్చినామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంటే, అయితే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ రాజకీయ దుమారానికి తెరలేపింది. అసలు ఆమె చేయి పెట్టడం అంటే చేయి గుర్తుతో సమానం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ చేయి, ఇప్పుడు దేవతల ఫోటోలన్నీ చేయి, ఇప్పుడు దేవతలంతా చేయి గుర్తులేనా? నిన్న కేటీ రామారావు గారు చెప్తా ఉన్నారు. అంటే కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకేయాలి, ఏదో తొందిరి చేయాలనేది వాళ్ళ ఉద్దేశం లెక్క కనిపిస్తూ ఉంది. సో ఇవాళ సెక్రటేరియట్లో ఎవరు తలలు బాదుకున్నా ఒరిజినల్ తెలంగాణ తల్లి ఆవిష్కారం కాబోతా ఉంది. హుషారుగా ఉత్సవాలు, ట్యాంక్ బండ్పై సంబరంగా ప్రజాపాలన, ఏడాది వేడుకలు. హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, వేలాదిగా తరలి వచ్చిన జనం, ఆకట్టుకున్న ఎయిర్ షో, రాహుల్ సిప్లిగంజ్ మ్యూజిక్ షో, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఎయిర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వీటిని తిలకించేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు. ట్యాంక్ బండ్పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏరోబాటిక్ విన్యాసాలు ప్రదర్శించారు. ఇక సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం లీడర్ కెప్టెన్ అజయ్ దాశరథి నాయకత్వంలో 9 ఎయిర్ క్రాఫ్ట్ ఆకాశంలో విన్యాసాలు చేశాయి. ఇవి సాయంత్రం 4:15 నుంచి సాయంత్రం 4:45 వరకు దాదాపు అరగంట సేపు ఇక్కడ ఎయిర్ షో జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఎయిర్ షోను ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ ఎయిర్ షోకి సంబంధించినటువంటి ఇగో మనం ఇక్కడ ఇవి చూడొచ్చు. ఇవే ఎయిర్ షోకి సంబంధించినటువంటి ఫొటోస్ చూడొచ్చు. మనం ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకరికి హాజరు కావడం జరిగింది. ఆ ఎయిర్ షోలో సండే యూనిఫామ్లో ఉన్న టీషర్ట్లో కేశవరావు గారు, గద్వాల మేయర్ గారు, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ హాజరయ్యారు. వెంకటరెడ్డి గారు కూడా. ఇది ఎయిర్ షోకి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. పొన్నం ప్రభాకర్ గారు, ఉత్తమ్ పద్మావతి గారు, సీతక్క గారు, చాలా అద్భుతమైనటువంటి విన్యాసాలు దగ్గర నుంచి చూసి బాగా కనిపిస్తాయి. ఇంకా ఇవి లాంగ్ షాట్స్ ఉన్నాయి. శబ్దంతో పోటీ పడుతూ పరిగెత్తిన విమానాలు చాలా ఒక వరుసలో అందంగా వాటిని అది మళ్ళీ ఒకదానికి కూడా తాకుతుందా ఏంది అనేటువంటి ఒక చూసేవాళ్ళకి. కానీ వాళ్ళు చాలా చాకచక్యంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని వ్యయ ప్రయాసాల కోర్చైనా ఇవ్వాలని సంకల్పించిన తల్లి సోనియా గాంధీ ఇవాళ జన్మదినం. ఆ తల్లి ఆరోగ్యం మరింత బాగా ఉండి మరింత దేశానికి సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. క్యూ న్యూస్ తరఫున, పర్సనల్గా తీన్మార్మల్ తరఫున. వ్యక్తిగా నిన్న కవిత గారు ఒక మాట ఏం చెప్పారంటే, ఇక్కడనో అంటే గతంలో మీ నాన్నగారు పెట్టినటువంటి విగ్రహం మీలాగానే ఉంది అని చెప్పి చెప్తా ఉంటే,
నేను కూడా తెలంగాణ సగటు ఆడబిడ్డనే కదా. నేను ఎట్లుంటాను గట్లే తెలంగాణ తల్లి ఉంటది. నేను ఎట్లుంటాను గట్లే తెలంగాణ తల్లి ఉంటది. అది ఈ దాన్ని వీళ్ళు వీళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రోల్ చేస్తా ఉన్నారు. దాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో కేసీఆర్ కవితలాగా తీర్చిదిద్దిండని చెప్పి ఈ పాటలు వేరే పాటలు ఇచ్చి పాడారు. అచ్చా నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు రైట్ ఏ పాటలు అయితే సంగీత విభావారి అన్నప్పుడు పెద్ద నాటకం వేస్తే కూడా మధ్యలో జోకర్ను పెడతా ఉంటారు. కామెడీ కోసం జరుగుతూ ఉంటుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.